హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్లో మనకి మొన్న ఒక ఆఫర్స్ వచ్చింది. సో చాలామంది మొబైల్స్ కొన్నారు. అలాగే మనకి ఈసారి మనకి వేరే ఆఫర్స్ వస్తున్నాయి అన్నమాట. సో అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకి ఫస్ట్ స్టార్టింగ్ మనకి మొబైల్స్ ఇయర్ ఎండింగ్ సేల్ అని మనకి ఫ్లిప్కార్ట్లో దర్శనమిస్తుంది. మీ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన వెంటనే. సో మనకి ఇది 29, 31 అంటే 3 రోజుల వరకు మనకి ఉంటుందన్నమాట. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకి ఐసిఐసిఐ బ్యాంక్ మీద క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుందని చెప్పి వీళ్ళు అంటున్నారనమాట. మొన్న హెచ్డిఎఫ్సి కార్డు మీద వచ్చినట్టుంది, ఈసారి ఐసిఐసిఐ బ్యాంక్ మీద వచ్చినట్టుంది. ఇంకా వ్రాప్ అప్ ది ఇయర్ విత్ గ్రేట్ డీల్స్ అని మనకి ఇక్కడ హెడ్డింగ్ ఉంది, చూసారు కాబట్టి. సో నో కాస్ట్ ఈఎంఐ, గ్రేట్ ఆఫర్స్ ఆన్ ఎక్స్చేంజ్, కంప్లీట్ మొబైల్ ప్రొడక్షన్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇంకా మొబైల్స్ పరంగా వెళ్ళిపోతే కనుక మనకి స్టార్టింగ్ మనకి రియల్మీ C15 ఉంది. సో ఇది 4GB 64GB ఇంటర్లో మనకి 9,000కి వస్తుందంటే కనుక సో పర్లేదు తీసుకోవచ్చు, కానీ నేను అంత రికమెండ్ చేయను ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా రియల్మీ నాట్ జో 20 తీసుకోవచ్చు అంటే కనుక చాలామంది ఇష్టపడుతున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. సో ఎనివే అంతా బాగానే ఉంటుంది, కానీ మనకి ఓన్లీ హెచ్డీ డిస్ప్లే రావడం వల్ల మనకి కొంచెం మైనస్ పాయింట్. సో 10,800కి ఈ మొబైల్ కొనొచ్చా అంటే కనుక అక్కడ రెడ్మీ 9 పవర్ ఉంది, అది బెస్ట్ డీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ పోకో C3, ఈ మొబైల్ 7,000కి కొనొచ్చు అంటే కనుక మంచి ఫోనే కొనొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా కిందకు వస్తే కనుక MI 10T సిరీస్ అని మనకి 31,000కి వస్తుంది. సో ఇదంతా చాలా బాగుంటుంది, మంచి ప్రాసెసర్ ఇది. కానీ ఇందులో మనకి మైనస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. సో 31,000కి వెళ్తే కనుక ఆ మూమెంట్లో మనకి చాలామంది సూపర్ డిస్ప్లేస్ పెడతారు కాబట్టి కొంచెం ఇది నిరాశపరుస్తుందని చెప్పొచ్చు. సో ఎనీవే మీకు డిస్ప్లే ప్రయారిటీ కాదు అనుకుంటే కనుక ఈ మొబైల్ బాగానే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వివో V20 Pro, ఇది 25,000కి కొనొచ్చు అంటే కనుక నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇంకా ఆగంటే మనకి 730G మంచి ప్రాసెస్తో ఒక మొబైల్ వస్తుంది మనకి. సో అది కొనొచ్చు అనమాట. అది మనకి 22,000కి వస్తుందని చెప్పి మనకి ఆఫర్స్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా రియల్మీ 6 అంటే కింద ఉన్న చూద్దామని మనం. ఓకేనా. ఇంకా పోకో X3 16,000కి వస్తుందంటే కనుక బెస్ట్ డీల్ ఇది, మీకు ఎప్పుడు చెప్తున్నాను నేను. సో లాస్ట్ వీడియోలో చెప్పాను నేను, పోకో X3 తీసుకోవాలంటే కనుక బ్రహ్మాండం అనమాట. సో మీరు ఆలోచించక్కర్లేదు, మంచి మొబైల్. ఈ మొబైల్ సరే కొంచెం వెయిట్ ఉంటుంది, అదొకసారి ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ F41 మనకి 15,500కి వస్తుంది. ఆ మూమెంట్లో ఇది కొనొచ్చు అనుకుంటే కనుక సో పర్లేదు, కానీ ఓల్డ్ ప్రాసెసర్ కొంచెం ఆలోచించండి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి పోకో X3 వస్తుంది. సో డిస్ప్లే ప్రయారిటీ కాదు అనుకుంటే కనుక మంచి మొబైల్. సో మీ గేమింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా కిందకు వస్తే కనుక పోకో M2 ఉంది, ఇది 10,000. సో మనకి ఎటువంటి మార్పు అంటే ఒక 1,000 తగ్గింది. సో 6GB 64GB ఇంటర్లో మనకి 10,000 ఉంటే కనుక కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు పోకో M2 వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ రియల్మీ 6i తీసుకోవచ్చు అంటే కనుక సో ఒకప్పుడు మనకి దీని ప్రైస్ మనకి 12,000 ఉంది. సో మళ్ళీ 12,000కి తీసుకొచ్చారు కాబట్టి సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొనొచ్చు అంటే కనుక కొనొచ్చు. మంచి ప్రాసెసర్ ఇది, మీటిక్ G90 ప్రాసెసర్ ఇది. అలాగే 90Hz రిఫ్రెష్ ఉంటుంది మనకి, బాగానే ఉంటుంది ఈ ఫోన్ సరే. కొంచెం బ్యాటరీ అనేది మీరు అంత ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. సో కొంచెం డౌన్ అనమాట, అది ఒకసారి ఆలోచించండి. సో ఎనివే మిగతా అన్ని విషయంలో మనకి ఈ మొబైల్ సూపర్ అనమాట. ఇంకా రెడ్మీ 9 కొనొచ్చు అంటే కనుక పర్లేదు, కొనొచ్చు. మీకు ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ కొనొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా పోకో M2 Pro కొనొచ్చు అనుకుంటే కనుక పక్కా కొనొచ్చు. 13,000కి ఫస్ట్ మొబైల్ ఇసు. సో అసలు ఆలోచించకండి, ఎక్సలెంట్ మొబైల్ అనమాట. ఇంకా రియల్మీ C15 కొనొచ్చు అంటే కనుక నో వద్దు, అసలు దీన్ని అసలు రికమెండ్ చేయను. ఎందుకంటే మనకి ఇది కాల్కామ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెస్ వస్తుంది కాబట్టి అంత రికమెండ్ చేయను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది తీసుకోండి, రియల్మీ నాట్ జో 20 తీసుకోండి. బెస్ట్ మొబైల్, మీకు కాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెస్తో వస్తుంది, బెస్ట్ ప్రాసెసర్ ఇది. మైనస్ అంటే మనకి ఓన్లీ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది కాబట్టి అదొకసారి ఆలోచించండి. సో ఇదే మీకు అన్ని ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్ కావాలనుకుంటే కనుక రెడ్మీ 9 పవర్కి ఈ మొబైల్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. మహా అయితే కనుక ఓన్లీ డిస్ప్లే పరంగా తప్ప మిగతా అన్ని విషయాలు సేమ్ టు సేమ్ అనమాట. ఓకేనా. ఇంకా ఐఫోన్ 10R కొనొచ్చు అంటే కనుక 39,000కి కొనొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పటికీ ఎప్పటికీ బెస్ట్ మొబైల్ ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా పోకో X2 15,000కి కొనొచ్చు అంటే కనుక అసలు కొనొద్దు, ఇప్పుడు దీని అంత రికమెండ్ చేయలేను. రియల్మీ 7 ఎటువంటి మార్పు లేదు మనకి. సో 8GB అంటున్నారు, సో ఎంతవరకు నిజం తెలియదు, కానీ చూడడానికి 6GB 64GB అంటారు, 14,000కి వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి 8GB అంటున్నారు, కానీ చూడాలి మరి. ఓకేనా. కానీ 8GB వస్తే కనుక పక్కా కొనొచ్చు 15,000కి అనమాట. ఇంకా ఒప్పో A31 కొనొచ్చు అంటే కనుక సో అంత రికమెండ్ చేయను ఈ మొబైల్ వచ్చేసరికి. మోటో G9 ఎంట్రీ లెవెల్ మొబైల్, మంచి కెమెరాస్ వస్తుంది, మంచి ప్రాసెసర్. సో పర్లేదు తీసుకోవచ్చు, కొంచెం వెయిట్ ఉంటుంది, అదొకసారి ఆలోచించండి. ఒప్పో Reno 2F ఇది కొనొచ్చు అంటే కనుక అసలు కొనొద్దు ఇది. సో P70 ప్రాసెస్తో ఏ ప్రాసెస్తో వస్తుంది ఇది, అసలు దీన్ని రికమెండ్ చేయను. ఇంకా రియల్మీ 6i మీకు పర్లేదు కొనొచ్చు, ఇందాక వచ్చినట్టు ఉంది రియల్మీ 6i అనేది మనకి. సో ఇది ఇక్కడ 6GB 64GB ఇంటర్లో మనకి 12,000 పెట్టారు, ఇక్కడ మనకి
6GB 64GB అనమాట 13,000 పెట్టారు. సో సేమ్ అదే ఇది ఒకటే అనమాట. ఇంక నెక్స్ట్ టాప్ ఆఫర్స్ ది సేల్ అని ఉంది ఇక్కడ మనకి. రియల్మీ C3 కొనొచ్చు అంటే కనుక బెస్ట్ లెవెల్ ఎంట్రీ లెవెల్ మొబైల్ అనమాట. సో చాలా మంచి మొబైల్ ఇది. కెమెరాస్ కానీ డిస్ప్లే కానీ మీకు లాంగ్ డిస్ప్లే కావాలి, మీకు ఎక్కువ ఆఫ్లైన్ వీడియోస్ చూస్తాను, ఆన్లైన్ ఎక్కువ క్లాసులు వింటాను అనుకున్నదే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. సో సూపర్ మొబైల్ ఇది. వివో S1 Pro కొనొచ్చు అంటే అసలు రికమెండ్ చేయను. రియల్మీ 7i కొనొచ్చు అంటే 12,000 కంటే కనుక సో చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు ఈ మొబైల్ మీద. అసలు నాకు అర్థం కాలేదు కానీ సో ఎక్సలెంట్ మొబైల్ కానీ ఓన్లీ ఇది మనకి HD డిస్ప్లేతోనే వస్తుంది. మిగతా అన్ని విధాలుగా చాలా మంచి మొబైల్ ఇది. మనకి 64 కెమెరాతో వస్తుంది కాబట్టి చాలామంది ఫిదా అయిపోయారు అనమాట కెమెరా పరంగా అయితే కనుక. సో డిస్ప్లే రేట్ ఎక్కువ కాదు అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ రియల్మీ C11 సో రికమెండ్ చేయను. ఇన్ఫినిక్స్ Note 7 4GB 10,000 పర్లేదు. ఇన్ఫినిక్స్ మొబైల్ చాలా బాగుంటాయి కానీ సో చాలామంది దీన్ని కొనట్లేదు కానీ ఎందుకో తెలియదు కానీ. ఇంకా రియల్మీ 7 Pro సూపర్ మొబైల్ ఇది. iPhone 11 Pro మనకి కొనొచ్చా 18,000 కంటే కనుక 8,000 కొనొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఒకప్పుడు మనకి 1,00,000 పైనే ఉండేది కానీ 8,000 ఒక 20,000 తగ్గించినట్టున్నారు కానీ మిగతా అన్ని విధాలుగా బాగానే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. చూడండి ఒకసారి. ఇంక నెక్స్ట్ ఇన్ఫినిక్స్ Smart 4 Plus సో పర్వాలేదు, తీసుకుంటే తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి. ఆ మూమెంట్లో మనకి చాలా మొబైల్స్ ఉన్నాయి ఆ ప్రైస్ సెగ్మెంట్లో. మోటోలో One Fusion Plus తీసుకోవచ్చు అంటే కనుక పక్కాగా తీసుకోవచ్చు. 16,500 కంటే కనుక అసలు సూపర్ మొబైల్ అన్నమాట. మీకు ఎక్కువ ఫుల్ వీ డిస్ప్లే కావాలనుకుంటే కనుక బెస్ట్ మొబైల్ ఇంక ఇది. రియల్మీ C12 నో. రెడ్మీ 8G డ్యూయల్ అంటే కనుక అసలు రికమెండ్ చేయను. సో ఒప్పో F15 మనకి కొనొచ్చు అంటే కనుక గాయస్ మీకు ఎక్కువ అప్డేట్స్ నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ ఫుల్ HD ప్లస్ సూపర్ డిస్ప్లే కావాలి, కెమెరాస్ బాగుండాలి, చాలా సన్నగా ఉండాలి, చాలా చిన్నగా ఉండాలి ఫోను అనుకుంటే కనుక సో మీ నాన్నగారికి కానీ ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోండి. బెస్ట్ మొబైల్ అనమాట. ఎందుకంటే ఎక్కువ గేమ్స్ ఎక్కువ ఆర్డర్ కాబట్టి ఇది బెస్ట్ మొబైల్ అనమాట. సో నన్ను అడిగితే కనుక. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఒప్పో A53 వద్దు, 90Hz రిఫ్రెష్ వస్తుంది కానీ అంత రికమెండ్ చేయను 13,000కి. సో ఒప్పో F15 Pro వద్దు. ఒప్పో ఇది చాలామంది ఇష్టపడ్డారు కానీ ఒప్పో F17 కానీ చాలామంది మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు ఒపీనియన్ వచ్చేసరికి. ఇంకా రెడ్మీ Note 8 తీసుకోవాలంటే కనుక వద్దనమాట, ఇప్పుడు వద్దు ఈ మొబైల్. ఇంకా టెక్నో స్పార్క్ అసలు దీని గురించి మర్చిపోండి, ఐటెల్ గురించి మర్చిపోండి. ఇంకా మోటో G9 పవర్ 12,000 పర్లేదు, మంచి మొబైల్ ఇది. ఇంకా మోటో G5G 21,000 తీసుకొచ్చంటే కనుక వెయిట్ చేయండి, ఇంకొక 1 month అయితే మనకి అదే మూమెంట్లో మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి మంచి మంచి మొబైల్స్ వస్తాయి అనమాట. టెక్నో పవర్ మర్చిపోండి, జీరో మర్చిపోండి. ఇంకా మైక్రోమాక్స్ ఇన్ 1B మీ ప్రియాటిమేట్ ఉంటుంది. మన ఇండియా మొబైల్ కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు అనమాట ఈ రెండు వచ్చేసరికి. ఇంక ఇన్ఫినిక్స్ Hot 10 పర్లేదు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చెప్పాను ఆన్లైన్ క్లాస్ ఎక్కువ వింటాను అనుకుంటే కనుక తీసుకోండి, నో ప్రాబ్లం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ X3 సూపర్ జూమ్ మనకి 24,000కి వస్తుందంటే కనుక పక్కాగా తీసుకోవచ్చు. సో అసలు దీని గురించి ఎక్కువ మాటలేవు మనకి. రియల్మీ X3కి రియల్మీ X3 సూపర్ జూమ్కి ఎటువంటి మార్పు లేదు, ఓన్లీ ఫ్రంట్ కెమ్ పరంగా అయితే కనుక. సో చూడండి ఇక్కడ మనకి రియల్మీ X3 మనకి 22,000కి వస్తుంది. సో రియల్మీ X3 సూపర్ జూమ్ వచ్చేసరికి 24,000కి వస్తుంది. సో ఎక్కువ మీకు ఫ్రంట్ డిస్ప్లే ఎక్కువ ఫ్రంట్ కెమెరా నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను అనుకుంటే కనుక రియల్మీ X3 సూపర్ జూమ్ తీసుకోండి. లేదు అనుకుంటే కనుక రియల్మీ X3 తీసుకోండి, మంచి మొబైల్ ఇది. సో చాలామంది ఇష్టపడలేదు కానీ ఓన్లీ డిస్ప్లే ప్రియారిటీ కాదు అనుకుంటే కనుక రియల్మీ X3 అనేది ఎక్సలెంట్ మొబైల్ అనమాట. ఇంకా రియల్మీ X50 Pro 5G మోడమ్ చాలామంది కొన్నారు ఈ మొబైల్ వచ్చేసరికి, ఎక్సలెంట్ మొబైల్. ఇంకా LG GTX 25,990 కొనొచ్చు అంటే కనుక ఒకసారి ఆలోచించండి. మనకు ఛార్జర్ ప్రొవైడ్ చేయరు కానీ మిగతా అన్ని విషయాలు అయితే కనుక బాగానే ఉంటుంది. ఈ మధ్య మా సబ్స్క్రైబ్ చెప్పేమంటే ఏంటంటే మనకి బ్యాటరీ కెపాసిటీ అంటే బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ రావట్లేదు. సో బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మన సబ్స్క్రైబ్ చాలామంది చెప్పారనమాట నాకు లైవ్లో కూడా. IQ3 29,990 కొనొచ్చు అంటే కనుక బెస్ట్ డీల్ ఫ్రెండ్స్. మీ దగ్గర 30,000 ఉంటే కనుక పక్కాగా ఈ మొబైల్ కొనండి. సో ఎక్సలెంట్ మొబైల్ అనమాట ఇది. ఫుల్ HD ప్లస్ సూపర్ డిస్ప్లేతో వస్తుంది అండ్ అన్ని విధాలుగా ఎక్సలెంట్ మొబైల్ అనమాట ఇది. అసలు మీరు 8GB 120GB ఇంటర్నల్ మనకి 40 MP 30 MP 13 MP 2 MP ఫ్రంట్ 16 MP బ్యాటరీ వచ్చేసరికి 4,440 mAh బ్యాటరీ. కాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ అనమాట. బెస్ట్ ఇంకో 50 watts సూపర్ ఫ్లాష్ ఛార్జర్. అసలు బెస్ట్ డీల్ ఇది, అసలు ఎక్సలెంట్ మొబైల్ అనమాట. ప్లీజ్ గైస్ దీన్ని మాత్రం అసలు వదలకండి అనమాట. IQ3 మొబైల్ వచ్చేసరికి. ఇంకా ROG Phone 3 అంటే కనుక సపరేట్ గేమింగ్ గురించి ఈ మొబైల్ అనమాట. Pixel 4a అంటే కనుక 32,000 కొనొచ్చు అంటే కనుక అంత రికమెండ్ చేయలేము మనం దీన్ని, ఎందుకంటే 730G గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి చూడాలి. ఇంకా మోటోలా రేజర్ అంటే కనుక ఇవన్నీ మనకి మోటోలకు సంబంధించింది. LG వాల్వేట్ ఇవన్నీ మనకి ఫీచర్స్ మొబైల్స్ కాబట్టి ఇది మీ చాయిస్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంకా Note 10 Plus అంటే 55,000 పర్లేదు, బాగానే ఉంటుంది. Vivo V20 Pro 30,000 కొనొచ్చు అంటే కనుక నో ప్రాబ్లం కొనొచ్చు. ఇంకా ఒప్పో A50s, రియల్మీ నార్జో 20
12,000 కొంట ఇది అంతా బాగానే ఉంటుంది కానీ ఒక డిస్ప్లే పరంగా అబ్బా ఇంకేం లేదు. మోటో E7 ప్లస్ బాగానే ఉంటుంది. టెక్నో వద్దు. అండ్ వివో పరంగా అయితే వివో అయిపోయింది. శాంసంగ్ గెలాక్సీ S21 ఇప్పుడు వద్దు, A21 అసలు వద్దు. వివో Z1 Pro 18,000 అసలు ఈ మొబైల్ మర్చిపోండి. ఇంకా శాంసంగ్ గెలాక్సీ A31 తీసుకొచ్చంటే కనుక డిస్ప్లే పరంగా బాగానే ఉంటుంది కానీ మిగతా అన్ని విషయంలో కొంచెం యావరేజ్ అనమాట. శాంసంగ్ i51 బాగానే ఉంటుంది కానీ కొంచెం ప్రాసెసర్ మనకి Exynos 9611 ప్రాసెసర్తో మనకి లభిస్తుంది అనమాట. సో అదొక విషయం తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ A7 730G ప్రాసెసర్ ఇది. సో పర్లేదు మంచి మొబైలే కానీ 30,000 పెట్టారు. ఒకసారి ఆలోచించండి. నన్ను అడిగితే కనుక మీకు శాంసంగ్ నుంచి మంచి మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ తీసుకోండి 30,000కి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి IQ3 మొబైల్ వస్తుంది, బెస్ట్ డీల్ అనమాట. ఇంకా ఫ్రమ్ రియల్మీ 6 Pro తీసుకొచ్చంటే కనుక ఇప్పుడు వద్దు, దీన్ని స్కిప్ చేసేయండి. చెప్పాను ఆల్రెడీ. దీన్ని రియల్మీ X2 Pro తీసుకొచ్చంటే కనుక 32,000కి మంచి మొబైల్, బెస్ట్ డీల్ ఇది. సో నో ప్రాబ్లం. ఒకసారి చూడండి. మంచి ప్రాసెసర్, 90 Hz రిఫ్రెష్ ఉంటుంది, 55 Hz సపోర్ట్ చేస్తుంది, బెస్ట్ డిస్ప్లే అనమాట, బెస్ట్ కెమెరాస్, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి లుక్ చేయండి దీన్ని ఒకసారి, ఓకేనా. ఇక రియల్మీ X ఇప్పుడు అస్సలు వద్దు, దీన్ని రికమెండ్ చేయను. ఇవన్నీ ఫ్యూచర్స్ మొబైల్స్. ఓకే గైస్, సో నాకైతే కనుక కొన్ని మొబైల్స్ బాగా నచ్చినాయి. రియల్మీ నుంచి అయితే కనుక బాగా నచ్చినాయి. సో ఈసారి బాగానే మనకి నచ్చిన బాగా తీసుకొచ్చారనమాట. మీ దగ్గర 30,000 ఉంటే కనుక పక్కగా IQ3 మొబైల్ కొనుక్కోండి, బెస్ట్ డీల్ అనమాట. సో నన్ను అడిగితే కనుక నా నచ్చిన బెస్ట్ డీల్ అదే అనమాట. ఇంకా ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదేనమాట. సో డబ్బులు వృధాగా పోగొట్టుకోకండి. సో మీకు ఫ్యూచర్లో లేదు నేను ఒక 1 month ఆగుతాను అనుకుంటే కనుక ఒక 1 month ఆగండి. మనకి 30,000 నుంచే మనకి ఫీచర్స్ అంటే మనకి 5G మొబైల్స్ వస్తున్నాయి కాబట్టి అది మీ ప్రియారిటీని బట్టి ఉంటుందన్నమాట. ఓకేనా, బాయ్ అండ్ సీ యూ.